హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను సొరకాయ కర్రీ చేస్తున్నానండి. నేను సొరకాయని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయలోకి వేయడానికి గ్రౌండ్ నట్స్ని మనం పచ్చివైనా వేయించుకోవచ్చు, దూరగా వేయించి మిక్సీకైనా పట్టుకోవచ్చు. నేను పచ్చివే వేయించి పెట్టుకున్నాను, ఇలా పిండి చేసుకున్నాను. తర్వాత కొబ్బరి, తెల్లవాయి, కొత్తిమీర వేసి ఇలా ఆడిచ్చేసుకున్నాను. ఇంకా పోపు పెట్టేసుకున్నాను. పోపు వేడయ్యాక మనం అందులోకి సొరకాయ పీసెస్ వేసేసుకున్నాము. ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ఆడిచ్చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసేసుకున్నాం. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయ ఉడికినప్పుడు వాటర్ వస్తాయి. నేను ఈ చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు మనం దీన్ని కలిపెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించేసుకొని, ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం లాస్ట్లో గ్రౌండ్ నట్స్ పిండి యాడ్ చేసుకోవాలి. ఇది ముందే వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడుకుతుంది కదండి, మసాలా వేసాము కదా, ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం కారం వేసేసుకుందాం. నేను మసాలా ఆడించినప్పుడు కారం వేసుకోలేదండి, ఇప్పుడు సపరేట్గా వేసుకుంటున్నాను. నేను ఒక సొరకాయ అంతా తీసుకున్నాను, ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను, సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కలిపెట్టేసుకున్నాను. చూసారా, వేడి సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను గ్రౌండ్ నట్స్ పొడి స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి 3 మినిట్స్ ముందు గ్రౌండ్ నట్స్ పొడి యాడ్ చేసుకున్నాను. మీకు గ్రౌండ్ నట్స్ పొడి కూడా కనిపిస్తుంది. 3 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేడి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుందండి. ఇది పచ్చిమిర్చి కూడా మనం ఆడిచ్చి మసాలా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేస్తే అంత టేస్ట్ రాదు, అందుకని నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. చిల్లీ పౌడర్తో అయితే బాగుంటుంది. సొరకాయకి పచ్చిమిర్చి అది అంత టేస్ట్ రాదు, అందుకని ఇది యాడ్ చేసుకున్నాను. ఇది ముద్దలేకి కానీ, అదే రాగి సంగటి అంటారు కదా, రాగి ముద్దలేకి కానీ చపాతీలేకి కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కంటే కొట్టడం మాత్రం మర్చిపోకండి.